హలో హాయ్ అందరికీ ఎలా ఉన్నారండి అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి ఫ్యాషన్స్. డ్రెస్ మెటీరియల్స్ మంచి మంచి డ్రెస్ మెటీరియల్స్ తీసుకొచ్చాను పండగలను దృష్టిలో పెట్టుకొని. ఇవి ఉన్నాయి కొంచెం మంచి ఎక్కువ గ్రాండ్గా ఉండే పార్టీ వేర్ డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి, క్యాజువల్గా ఉండేవి ఉన్నాయి అనమాట. ఈరోజు వాటితో మొదలు పెడితే గ్రాండ్ డ్రెస్ మెటీరియల్స్తో మొదలు పెడితే టిష్యూ జార్జెట్ ఫ్యాబ్రిక్ తోటి వచ్చిన ఈ ఫుల్ ఆన్ రిచ్ వర్క్ వచ్చిన లోడెడ్ వర్క్ వచ్చిన ఈ డ్రెస్ మెటీరియల్ ఈ ఫుల్ ఆన్ రిచ్ వర్క్ వచ్చింది. దామన్కి అయితే ఇంకా అసలు చాలా లోడెడ్ వర్క్ వచ్చిందండి. పర్ల్స్, సీక్వెన్సెస్, జర్దోస్ యూజ్ చేసి పైనుంచి కూడా ఫుల్గా ఇట్లా లైన్స్ అండ్ మధ్యలో బుటీస్తో వచ్చి ఫ్యాబ్రిక్ వర్క్ షైన్ వచ్చిన ఈ డ్రెస్ మెటీరియల్ 3700లోనే ఉంది. ఇది దీనికి దుపట్టా కూడా అంతే గ్రాండ్యూర్గా ఉంటుందండి. దుపట్టా మీద కూడా సేమ్ ఫ్యాబ్రిక్తో వస్తూ ఫుల్గా వర్క్ వస్తుందండి. బార్డర్ అంతా వర్క్ ఉంటుంది, మధ్యలో అంతా కూడా ఇట్లా లెహరియా స్టైల్ వర్క్ ఉంటుంది. కలర్ వచ్చి ఇది ఒక గ్రీనిష్ గోల్డ్ అండి. గోల్డ్ టిష్యూ అనేది కామన్గా కలుస్తుంది. గ్రీన్ కలర్ లైట్ పిస్తా గ్రీన్కి గోల్డ్ టిష్యూ కలిసింది. 3700లో ఉంది. సేమ్ సెల్ఫ్ కలర్ బాటమ్ కూడా వస్తుంది, రేయాన్ బాటమ్. ఇదైతే నేను దుపట్టాతో మూసేసాను, కానీ లేకపోతే పార్టీ వేర్ కదిలిపోతుంది. న్యూ ఇయర్ పార్టీస్ కాటికి వేసుకోండి, చాలా బాగుంటుంది. 3700లో ఏమన్నా ఉందా అండి ఈ డ్రెస్? అసలు మంచి బీజ్ కలరు, ఎంత సోబర్ కలర్ ఉందో అంత సోబర్ కలర్స్ తోటి వచ్చిన మెటీరియల్స్ యూజ్ చేసి గ్రాండ్గా చేశారు దీన్ని. డార్క్ కొట్టడం వేరు, రెడ్ కలర్ మీద గోల్డ్ కలర్తో డ్రెస్ ఫుల్ వర్క్ చేయడం వేరు. అదొక టైప్ ఆఫ్ గ్రాండ్యూర్నెస్, హెవీ లుక్. ఇదేంటంటే లైట్ టు లైట్ అనమాట. లైట్ బీజ్ కలర్కి చిన్న షిమ్మర్ షైనింగ్ వస్తూ పర్ల్స్ సెల్ఫ్ కలర్తోనే చేశారు. మళ్ళీ నేను పర్ల్స్ యూజ్ చేసి అండ్ లైట్ కలర్స్ దీని మీద వచ్చిన వర్క్ చూడండి. మల్టీ కలర్స్ ఫ్లవర్స్ వచ్చినాయి, పిస్తా గ్రీన్, పీచ్, ఎల్లో అన్నీ. అయినా కూడా పేస్టల్ కలర్సే యూజ్ చేసి చాలా డీసెంట్గా ఉందండి. దీని స్పెషల్ ఏంటంటే దీనికి నెక్ ప్యాటర్న్ కూడా వస్తుందండి. దామన్కి హెవీ వర్క్ వస్తుంది, మధ్యలో వస్తుంది, నెక్ మీద కూడా హెవీ వర్క్ వస్తుంది ఈ పర్టికులర్ డిజైన్కి. సో దీనికి దుపట్టా కూడా అంతే గ్రాండ్గా ఉందండి. సేమ్ సెల్ఫ్ కలరే, ఇదే మల్టీ కలర్, కొంచెం దీంట్లో వర్క్ ఎక్కువ వచ్చింది. ఈ మీనా కాదు మల్టీ కలర్ థ్రెడ్ తోటి పేస్టల్ తోటి వచ్చిన ఈ బుటీస్ అండ్ బార్డర్లో కూడా మల్టీ కలర్ టచ్ ఇచ్చారండి పర్ల్ వర్క్ తోటి. ఇది 4300లో ఉంది ఈ డ్రెస్ మెటీరియల్. చాలా గ్రాండ్యూర్గా ఉంది. నెక్ మీద కూడా ఉంది. 4300లో ఉంది. సెల్ఫ్ కలరే బాటమ్ వస్తుంది. చాలా గ్రాండ్గా ఉంటుందండి వేసుకుంటే. ఇది ఒకటే అండి. ఇప్పుడు ఈ సవ్యసాచి స్టైల్ ఆఫ్ ఈ బార్డర్స్, ఈ వీవింగ్ ఏదైతే ఉందో ఇది టిపికల్ బనారసీలోని అండ్ కాశ్మీరీ స్టైల్ వస్తుందండి. యాక్చువల్ చెప్పాలంటే కాశ్మీరీ పస్మీనా స్టైల్ వస్తుంది ఇది. ఇప్పుడు బనారసీ శారీస్కి, వాటికి పట్టు చీరలకి ఈ డిజైన్ యూజ్ చేస్తున్నారు. సవ్యసాచి కైండ్. ఇది టిష్యూ జార్జెట్ శారీ అండి. డ్రెస్ మెటీరియల్ పింక్ కలర్కి ఇట్లాగే ఈ మల్టీ కలర్ సవ్యసాచి కాశ్మీరీ స్టైల్ నెక్ ప్యాటర్న్. దామన్కి కూడా అలాగే వచ్చిందండి. అండ్ దీనికి సూపర్ దుపట్టా వచ్చింది. దుపట్టా కూడా మొత్తం అంతా కూడా అదే వర్క్ వస్తుంది. దామన్కి బార్డర్కి వర్క్ వస్తుంది అండ్ బోత్ సైడ్స్ కూడా ఈ బుటీస్ అండ్ బార్డర్ తోటి వస్తుందండి. ఇది మంచి పింక్ కలరే, సేమ్ రేయాన్ బాటమ్ కూడా ఉంది. 3400లో ఉందండి. ఇది ఫుల్ పెద్ద మెటీరియల్ వస్తుంది. XXL సైజ్ వస్తుంది. డ్రెస్ మెటీరియల్ ఎక్స్క్లూజివ్గా ఉంది. లేటెస్ట్ ట్రెండ్ అండి ఇది ఇప్పుడు. సో ఈ కొంచెం ఈ కలర్స్ డస్టీ షేడ్స్లో వస్తాయి. ఇవి దాని జనరల్గా ఈ సవ్యసాచికి అట్లాగే వస్తాయి. డస్టీ షేడ్స్లో వచ్చి వీవింగ్లో తీసుకొచ్చారు. ఇది ఇందులో కలర్ కూడా ఉంది. సో ఇది చూడండి, ఎల్లోయిష్ గ్రీన్ అనుకుంటా. దీనికి గోల్డ్ కలర్ కలిసేసరికి ఎల్లోయిష్ గ్రీన్ అయింది. పిస్తా గ్రీన్ విత్ గోల్డ్ టిష్యూ అనమాట. సేమ్ దీనికి కూడా ఇట్లాగే బోర్డర్ అండ్ దిస్ వర్క్, నెక్ ప్యాటర్న్. ఇదేంటంటే కాశ్మీరీ స్టైల్ అండి. కాశ్మీరీ స్టైల్లో మంచి హెవీ గ్రాండ్ లుక్ వస్తుంది. దీనికి లూజ్ బాటమ్ అది లూజ్ ప్యాంట్, ప్యారలల్ ప్యాంట్ కానీ ఈవెన్ స్లీక్ ప్యాంట్ కూడా బాగానే ఉంటుంది అనిపిస్తుంది. సో అట్లా కనుక అంటే పెన్సిల్ ప్యాంట్స్ అంటాం కదా, అట్లా కుట్టించుకున్నా కూడా బాగుంటుంది. సో 3400 ఉందండి. ఇది దుపట్టా కూడా అంతే రిచ్నెస్ ఉంది. బెస్ట్ పార్ట్ ఏంటంటే చాలా తేలిగ్గా ఉందండి. తేలికంటే చాలా తేలిగ్గా ఉంది. ఈ గోటా వర్క్, ఇవన్నీ గోటా వర్క్, ఇదంతా కూడా కాశ్మీరీ టచ్ అనమాట. ఇప్పుడు లేటెస్ట్ ఇది శారీస్లో కూడా వస్తున్నాయి మళ్ళీ పస్మీనా కాశ్మీరీ స్టైల్స్. సో రాణి పింక్, మస్లిన్ సిల్క్, మంచి బ్రైట్ గోల్డ్ వర్క్ తోటి, గోల్డ్ జరీ అండ్ థ్రెడ్ అండ్ బీడ్స్ వర్క్ తోటి వచ్చిన ఈ డ్రెస్ మెటీరియల్కి
ప్లెయిన్, మిగతాదంతా ప్లెయిన్ వస్తుంది. ఎందుకు ప్లెయిన్ వస్తుందో చెప్తాను. ఎందుకంటే ఇది నెక్కి ఎలాగో ఫుల్గా ఇట్లా గోల్డ్ కవర్ చేస్తుందా. దీని దుపట్టా చూడండి, ఇంకా అసలు ఇంత మంచి దుపట్టా వచ్చినప్పుడు డ్రెస్ అంతా కూడా హెవీగా రావక్కర్లేదు. సో ఇది గట్చోలా అంటారు కదండి, గట్చోలా స్టైల్ దుపట్టా. చెక్స్ వచ్చి ఇందులో కూడా మల్టీ షేడ్ వస్తుంది విత్ వీవింగ్ లైన్స్ వస్తాయి. మొత్తం అంతా కూడా వీవింగ్ తో వచ్చిన చెక్స్ అండ్ బార్డర్ వస్తుంది. ఇది ఇట్లా గ్రాండ్గా ఉంటుంది. కలర్ బ్రైట్, ఈ కలర్స్ బ్రైట్, మంచి జరీతో వచ్చింది, గోల్డ్ వర్క్ వచ్చింది. 3400లో ఉంది. సేమ్ కలరే, ప్లెయిన్ రేయాన్ బాటమ్ వస్తుంది. XXL సైజ్ వస్తుంది. ఫ్యాబ్రిక్ అయితే అదిరిపోయింది. కలర్ కాంబినేషన్ అయితే ఇంకా చాలా బాగుంది. 3400కి ఏదైనా పెళ్ళికి వెళ్ళాలనుకోండి, ఈవినింగ్ పార్టీకి వెళ్ళాలనుకోండి, డ్రెస్సే వేసుకోవాలనుకోండి, అసలు ఇది మామూలుగా లేదు. అసలు ఫ్యాన్సీ టచ్ చాలా డిఫరెంట్గా ఉంది. ఇది బీచ్ కలర్ అండి, షిమ్మర్ జార్జెట్ బీచ్ కలర్, గోల్డ్ షైన్ ఉంది. దీన్ని యూజ్ చేసిన మెటీరియల్ చూడండి. ఇది ఎలా ఉంటుందంటే లెదర్లా ఉంటుంది. సిల్వర్ లెదర్ లాంటి మెటీరియల్ యూజ్ చేసి ఇది అప్లిక్ వర్క్ అనమాట. ఇట్లా దామన్కి ఫ్లవర్ ఇట్లా బయటకు వస్తుంది, ఆ ఆకులు కూడా ఇట్లా బయటకు వస్తాయి, ఎంబోజ్ అయినట్టు కట్ వర్క్. దామన్కి మాత్రం అట్లా ఉంటుంది. అండ్ నెక్ ప్యాటర్న్ చాలా సింపుల్గా డీసెంట్గా ఎలా ఇవ్వాలో అలా ఇచ్చారండి. కరెక్ట్గా నెక్కి సింపుల్ పట్టి వస్తుంది. స్టిల్ దీనికి ఏమొస్తుందో చూడండి. ఇది ఎంత డిఫరెంట్గా ఫ్యాన్సీగా గ్రాండ్యూర్గా ఉందో చూడండి. ఇది దుపట్టా కూడా ఇట్లాగే ఈ లెదర్ అనమాట, ఇంచుమించు లెదర్ లాగా కనిపిస్తుంది. ఇది సిల్వర్ లెదర్, జస్ట్ ఫ్యాబ్రిక్ కాదు, ఇది డిఫరెంట్ మెటీరియల్ ఇది. సో దీనికి రెండు వైపులా బార్డర్ వచ్చిన అవుట్లైన్ కట్ వర్క్ వచ్చిన ఈ దుపట్టా 3100లో ఉందండి. ఇది చాలా యూనిక్గా డిఫరెంట్గా ఉంది. కలర్ కూడా చాలా సోబర్గా సెటిల్గా ఉంది. 3100లో ఉంది ఇది డ్రెస్ మెటీరియల్. సో ఇవ్వండి ఈరోజు డ్రెస్ మెటీరియల్స్. ఎలా అనిపించింది మీకు? నచ్చి తీసుకోవాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసేసి తెచ్చేసుకోవచ్చు. అన్నీ కూడా కొత్తగా ఉన్నాయండి. పండగల్ని, ఫెస్టివల్స్ని దృష్టిలో ఉంచుకొని ఫ్యాన్సీ అండ్ పార్టీ వేర్ చూపిస్తున్నాను అనుకో, నేను జాగ్రత్తగా గ్రాప్ చేసుకోండి. లిమిటెడ్ కలెక్షన్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్. బై బై.